సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. అశేష భక్తజనంతో సింహగిరి కొండంతా కూడా భక్తులతో జనసంద్రమైంది. విశాఖ తొలిపావంచ సింహాచలం తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టిన భక్తులంతా కూడా 32 కిలోమీటర్ల పాదయాత్రని కొనసాగిస్తున్నారు. మనం ప్రత్యక్షం చూడొచ్చు. మన వెనకాతలు ఉన్నంత భక్త జనం అంతా కూడా హరినామస్మరణతో ఈ 32 కిలోమీటర్లు కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. ఏదైతే ఈ సింహాచలం తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టిన అనంతరం అడివరం మీదుగా హనుమంతవాక్ కూడలి జోడుగుళ్ళపాలెం బీచ్ రోడ్డు మీదుగా సీతమ్మధార వైపు వస్తున్నారు భక్తులంతా కూడా. సీతమ్మధార వైపు నుంచి అలాగా ఎన్ఏడి జంక్షన్, అలాగే సింహాచలం, అలాగే తిరిగి ఏదైతే తొలిపావంచ వద్ద తిరిగి కొబ్బరికాయ కొట్టిన అనంతరం వీరి గిరి ప్రదక్షిణ అనేది ముగుస్తుంది. సో ఈ సీతమ్మధార ఇలాంటి కొన్ని ప్రదేశాల్లో ఈ జనాల రద్దీని దృష్ట్యా ప్రభుత్వం ఒక కొత్త చర్య తీసుకుంది. అదేంటంటే ఎక్కడికక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించేలా అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ సిటీలో ఉన్న ప్రజలు తిరిగి సింహాచలం వద్దకు వెళ్ళేసరికి ఇబ్బంది పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎవరైతే అందుబాటులో ఉన్న ప్రత్యేక నమూనా ఆలయాలను నిర్మించారు. సో మనం చూడొచ్చు ప్రత్యక్షంగా ఈ నమూనా ఆలయాల్లో సేమ్ ఏదైతే సింహాచలం వరలక్ష్మీ నరసింహస్వామి ఆకృతిని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడే భక్తులు కొబ్బరికాయ కొట్టి ఈ ప్రాంతం నుంచి కూడా గిరి ప్రదక్షిణ ప్రారంభించేలా అయితే ఏర్పాట్లు చేశారు. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కొందరు భక్తులు ఇక్కడే కొబ్బరికాయ కొట్టి ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ 32 కిలోమీటర్లు ఈ పాదయాత్ర అంతా కూడా దారి పొడవునా కూడా ప్రత్యేక వైద్య శిబిరాలతో పాటు మంచినీటి ఏర్పాట్లు కూడా భక్తులకు చేశారు. అంతేకాకుండా పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా దారి పొడుగున మంచినీరు, మజ్జిగ, పులిహోర వంటి ప్రసాదాలు, అలాగే టీ, కాఫీతో పాటు అనేక మెడిసిన్ సౌకర్యం కూడా అందజేస్తున్నారు. సో భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు ఈ ఒకవైపు రోడ్డును కూడా బ్లాక్ చేశారు. కేవలం భక్తులు మాత్రమే ప్రయాణించేలా నడిచేలా ఒక మార్గాన్ని అంతా కూడా కేవలం భక్తులు ఎవరైతే గిరి ప్రదక్షిణలో పాల్గొంటారో వారి కోసమే ఉంచారు. సో ప్రస్తుతానికైతే భారీ సంఖ్యలోనే ఈ భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. గిరి ప్రదక్షిణ రథంతో పాటు ఈ ఎవరైతే అనువంశిక ధర్మకర్త ఉన్నారో పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన వచ్చి రథానికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చిన అనంతరం ఈ గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభమైంది. సో ప్రస్తుతం జనం అంతా కూడా పెద్ద సంఖ్యలో, భారీ సంఖ్యలో, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈ గిరి ప్రదక్షిణలో అయితే భక్తులు పాల్గొన్నారు. చాలా మంది భక్తులు నడుస్తున్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొందరు భక్తులు అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? అనకాపల్లి కసింకోట. మొదటిసారమ్మా? గతంలో కూడా నచ్చారా? ఏడోసారి అండి. ఏడోసారి. ఎలా ఉంది ఈ ఏడాది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు చాలా బాగున్నాయండి. మాకు స్వామి కరుణించారు కూడా వర్షంతో పాటు. చాలా బాగుంది. ఏ ఇబ్బంది లేదు. ఫుడ్ కి, వాటర్ కి, దేనికి కూడా ఇబ్బంది లేదు. చాలా బాగుంది. తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ తొలిపావంచ దగ్గర కట్టాం. 10 గంటలకు స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి టైం అయింది. సాధారణంగా అందరూ రథంతో పాటు వెళ్తుంటారు కదా ఎక్కువ మంది. అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటదని ముందుగా కొంచెం అంటే మేము నడుస్తున్న బదులుగా రథం మన క్రాస్ అయ్యి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. రథంతోనే వెళ్ళాలి అనుకుంటే ఇంకా నైట్ క్రౌడ్ గా ఉంటది. మార్నింగ్ నుంచి వెళ్ళాం అనుకో కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటది. దాని మీద కొంచెం రోడ్ అది బాగుంది. ఫుడ్ అది బాగుంది. మొత్తం వర్షం పడిన మేము అయితే స్లిప్పర్స్ కూడా వేసుకోలేదు. వితౌట్ స్లిప్పర్స్ అంతా బాగానే ఉంది. మొత్తం మెయింటెనెన్స్ గానీ అంతా బాగుంది. థ్యాంక్ యూ అండి. శ్రీకాకుళం జిల్లా అండి, ఆంధ్ర వలస అండి. అక్కడి నుంచి వచ్చాము. ఉదయం 5 గంటలకు వచ్చాము. 5 నుంచి దర్శనం చేసుకొని 10 గంటలకు నడక స్టార్ట్ చేసాం. మొదటిసారమ్మా? గతంలో ఎప్పుడైనా నడిచారా? 4 సార్లు. ఎలా ఉంది ఈ ఏడాది ఏర్పాట్లు? బాగుంది. వాతావరణం సహకరించింది. చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడు అనుగ్రహం. దర్శనం బాగా అయింది. బ్రహ్మాండం. అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. మెయిన్ వాతావరణం సహకరించింది. మీరందరూ సపోర్ట్ బాగుంది. జనాలకు సపోర్ట్ చేస్తే అందరూ ఇంకా బాగుంది. అంతా శ్రీకాకుళమేనండి. రావడం 16 మంది వెహికల్ కట్టించుకున్నాం. వెహికల్ మీద వచ్చాము, దర్శనం చేసుకుని బయలుదేరాం. భగవంతుడి దేవుడు వాతావరణం అనుకూలించింది. బాగున్నాం. ఏర్పాట్లు కూడా ప్రతి దగ్గర బాగున్నాయి. కిలోమీటర్ కూడా ఏర్పాట్లు బాగా ఏర్పాటు చేశారు.
వైద్య శిబిరాలు అన్ని ఉన్నాయి. అన్ని బాగున్నాయండి. అన్ని ఏ కావాలన్నా మౌతులో పిలిచి మరీ ఇస్తాండ్రు. వర్షం మీకు ఇబ్బంది లేదు? వర్షం ఇబ్బంది ఏం లేదండి, చాలా చల్లదనంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నడవడానికి అనుకూలంగా ఉందన్నమాట వాతావరణం. సో భక్తులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంటే ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయని. ప్రతి చోట కూడా మాకు తమకు సంబంధించిన వైద్య సదుపాయంతో పాటు ఏదైతే దారి పొడుగునా కూడా ఆహారం కూడా అందిస్తున్నారని, మంచినీరు, ఆహారం, వైద్య సదుపాయం అన్ని కూడా ఉన్నాయి. మేమంతా కూడా చాలా అంటే ఎవరు ఫస్ట్ టైం అని చెప్పట్లేదు, ఎందుకంటే అందరూ రెండోసారి, నాలుగోసారి, ఏడోసారి అని చెప్తున్నారు. సో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులైతే ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు తరలి వచ్చారు. వారికంతా కూడా ప్రకృతి కూడా సహకరించడం, ప్రస్తుతం వెదర్ కూడా చిన్న చిన్న చిరుజల్లు పడుతుండడంతో నడిచేవారంతా కూడా చాలా హ్యాపీగా నడుస్తున్నామని చెప్తున్నారు. ఇది ఇక్కడ గిరి ప్రదక్షిణ సంబంధించిన తాజా అప్డేట్. Taste the Daily.